'కాన్ సిటీ' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగులో గూడా ఉంది. ఏంటా అని స్టార్ట్ చేశా. సినిమా అయితే పర్లేదనిపించింది నాకు. యావరేజ్ 1. 2 క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మిక్స్ చేసినట్టుగా అనిపించింది. అందులో కొంత ఎంగేజింగ్‌గానే వెళ్ళింది. మరికొంత ఏం లేదు. ఎక్కడెక్కడ, ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, కర్ణాటకలో హోటల్ నడుపుతున్న హీరో ఫ్యామిలీలోని ఒక పిల్లోడిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అని సీసీటీవీలో చూసాక, అసలు ఆ వ్యక్తికి వీళ్ళకి సంబంధం ఏంటి అని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. 2 మూవీస్ అన్నా గదా! ఒకటి 'లక్కీ భాస్కర్', ఇంకోటి 'బ్లఫ్ మాస్టర్'. ఫస్ట్ హాఫ్ 'లక్కీ భాస్కర్', సెకండ్ హాఫ్ వచ్చేపాటికి 'బ్లఫ్ మాస్టర్' అనమాట. ఫస్ట్ హాఫ్ న్యాచురల్‌గానే ఉంది. వాళ్ళు చేసిన థింగ్స్ బౌండరీకి లోపలగానే ఉన్నాయి. ఐ మీన్ వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ పాస్ట్, వాళ్ళ వర్క్ ఇవన్నీ జూస్తే వాళ్ళు చేసే థింగ్స్ దానికి సెట్ అవుతాయి. తెలుసు కాబట్టి. 'లక్కీ భాస్కర్' టైప్‌లోనే ఉన్నా అక్కడ బ్యాంక్, ఇక్కడొచ్చేపాటికి ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది పెట్టడంతో ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి ఏమేం జరుగుతాయనే ఇంట్రెస్ట్ అలాగే క్రియేట్ అయింది. సో, ఫ్లో మంచిగానే వెళ్ళిపోతుంది. అలాగే దీనికి తోడు ఇంకో సైడ్ నుంచి ఇంకో 2 కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఫస్ట్ హాఫ్ వరకు ఇయన్నీ చూపించడం వల్ల ఇంట్రెస్టింగ్‌గా బావుంది. మధ్యలో కామెడీ కూడా అక్కడక్కడ వస్తూనే ఉంటది. 'వీటీవీ గణేష్' క్యారెక్టర్ నుంచి. దొరుకుతారా? ఎలా దొరుకుతారు? దొరికిపోతే ఏమైద్ది? అనేలా చూసేలా చేసింది. ఇక్కడిదాకా బానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ 'బ్లఫ్ మాస్టర్‌కి' ఎప్పుడైతే కొట్టారో అక్కడ వీక్ అయిపోయింది మూవీ. అక్కడ 'బ్లఫ్ మాస్టర్‌లో' క్యారెక్టర్ ఎన్నో చేసినోడు. ఎక్స్‌పీరియన్స్‌డ్ స్కామర్. వాడి థింకింగ్ కూడా అలాగే ఉంటది ఫస్ట్ నుంచి. కానీ ఇక్కడ వాళ్ళ మీడియం నుంచి షిఫ్ట్ చేశాక, వాళ్ళు వేరే దాంట్లోకి అన్నప్పుడు వాళ్ళు చేసే థింగ్స్‌లో థ్రిల్ లేదు. అంతా అయిపోతుంది. ఈజీగా వెళ్ళిపోతుందనేలా వెళ్ళిపోతుంటాయి. అండ్ వీళ్ళకేదో చాలా విషయాలు తెలిసినట్టుగా చూపిచ్చేస్తారు. అదస్సలు సెట్ అవ్వలేదు వీళ్ళ క్యారెక్టర్స్‌కి. అంత ఈజీగా చకచకా అయిపోవడం కూడా బాలేదు. వీళ్ళు చెబుతారు, వాళ్ళు ఓకే అనేస్తారు. అయిపోతున్నాయి అన్నీ. లాజిక్ మిస్ అయిపోయింది సెకండ్ హాఫ్‌లో. నాకే వీళ్ళు చేసే థింగ్స్‌లో నమ్మకం రావట్లేదు. ఇంకా క్యారెక్టర్స్‌కి ఎలా నమ్ముతున్నారనే ఫీలింగొచ్చింది. సో, ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ అంతగా ఎక్కలేదు. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బానే చేశారు. మ్యూజిక్ ఏదో అలా వెళ్ళిపోతుంది. ఫైనల్లీ యావరేజ్ క్రైమ్ సినిమా. మీకు గనక హైస్ట్, రాబరీ, స్కామ్ బేస్డ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.